ఆయన గోల్డ్ లాంటోడండి, కరిగించిన బంగారంలానే ఉంటాడు, షేప్స్ మార్చిన బంగారంలానే ఉంటాడు, ఏం చేసినా అలాగే ఉంటాడు. ఆయన పొలిటీషియన్గా అలాగే ఉన్నాడు, ఒక యాక్టర్గా అలాగే ఉన్నాడు. బట్ ఇంకొకటి డిఫరెన్స్ ఏంటి అన్నారు కదా, కొన్ని వందల కోట్లు ఒక నియోజకవర్గంలో పోస్తే గెలవచ్చేమో, బట్ ఆ గెలిచిన వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ కాలేడు. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన ఎలక్షన్ ఈజ్ అ డిఫరెంట్. రాష్ట్రం అంతా జరిగిన ఎలక్షన్ ఒకలా జరిగితే ఓన్లీ ఒక పిఠాపురం ఎలక్షన్ డిఫరెంట్గా జరిగింది. అక్కడ ఉన్న కార్యకర్తలే రాజకీయ నాయకులు, ఎక్కడెక్కడ విదేశాల నుంచి వచ్చి సొంత డబ్బులు, పార్టీ నుంచి ఫండ్స్ లేవు, లేకుంటే ఇంకొకరి దగ్గర బినామీల్లాగా పెట్టుకొని ఆ డబ్బులు యూజ్ చేసుకున్నది లేదు. స్వతహాగా కష్టపడి గవర్నమెంట్కి ట్యాక్స్లు కట్టి ఆ డబ్బులు మాత్రమే, అక్కడ కూడా డబ్బులు పంచడానికి యూజ్ చేయలేదు. పార్టీ మీటింగుల్లో వచ్చిన 10 మంది జనాలకి ఫుడ్ పెట్టడానికి, దానికి తప్ప దేనికి యూజ్ చేయలేదు. ఫ్లెక్సీలకి వీటికే. అది అన్ని రాజకీయ పార్టీలకి సాధ్యపవు, ఈవెన్ నేషనల్ పార్టీస్ కూడా నాట్ పాసిబుల్. బట్ ఆయన పాసిబుల్ చేసి చూపించాడు. అంటే ఆయన వ్యక్తిగా ఒక ఫోర్స్ లా ఎదిగారు. కరెక్టే. మీరు అన్న కుట్ర పాయింట్ ఏంటి చెప్పండి. గెలవక ముందు ఒక కుట్ర, గెలిచిన తర్వాత ఒక కుట్ర, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. గెలవడానికి గెలిపించడానికి చాలా మంది కుట్ర చేశారు. ఎందుకు? ఈయన సీరియస్ పొలిటీషియన్గా గెలిచేస్తే వేరే పార్టీస్ ఆటోమేటిక్గా లో అవుతాయి, ఈయనకున్న పవర్ ముందు అవి నిలబడలేవు, దాన్ని మనం క్యాష్ చేసుకోవచ్చు అనే కోణంలో కూడా చాలామంది ప్లాన్ చేశారు. బట్ నాట్ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఈవెన్ పొలిటికల్గా మాట్లాడితే ఇప్పుడు అలయన్స్ ఉందా, ఎన్డీఏ అలయన్స్ ఉంది. సో వీళ్ళని విడగొట్టాలి అంటే ఈ పర్సన్ గెలవాలి, ఈ పర్సన్ గెలిస్తేనే పార్టీ ఉంటుంది. పార్టీ ఉన్నప్పుడే మనం ఏం చేసినా కంపారిజన్ చేయొచ్చు అనేలా కూడా చాలా జరిగింది. నియర్లీ 300 CR ఖర్చు పెట్టారు ఒక నియోజకవర్గంలో. ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ థింగ్, చాలా పెద్ద విషయం. చాలా మంది సీనియర్ పొలిటీషియన్స్ అక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసింది ఏం లేదు. ఆయన పేరు చెప్పి, అదే డైలాగ్ ఉంటుంది కదా, కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు. సేమ్ థింగ్ అక్కడ మన ఆర్టిస్టులు వెళ్ళారు, చాలామంది కామన్ పీపుల్ వెళ్ళి ప్రచారం చేశారు. ఇంటింటికి జస్ట్ వెళ్ళి ఇలా జనసేన పార్టీ పలానా నెంబర్, పలానా సింబల్ అని చెప్తే చాలు, పడిపోయారు. గెలిపించడానికి అనుకుందాం. గెలిచిన తర్వాత జరిగిన కుట్ర ఏంటి? గెలిచిన తర్వాత ఏంటంటే రీసెంట్గా సీఎం చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలి. ఎందుకు? ఆయన గెలవడానికి, పార్టీస్ అలయన్స్ గెలవడానికి మెయిన్ రీజన్ కదా. దీని వెనుకున్న కుట్ర ఏంటి అంటే, ఈయన సీఎం చేయాలని ఎప్పుడైతే మొదలవుతుందో ఆటోమేటిక్గా ఆపోజిట్ వర్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు టీడీపీ వర్గం కూడా ఉంటారు, వాళ్ళు మొదలెడతారు. ఎందుకంటే ఇప్పుడు జనసేన బేస్మెంట్ స్టార్ట్ అవుతుంది, కట్టడం మొదలెట్టారు ఇప్పుడు. యాజ్ ఏ పొలిటికల్గా కూడా చెప్తున్నాను. ఎందుకు అంటే మనం అనుకోవచ్చు ఏదో ఒక పర్సన్ మాట్లాడేస్తున్నాడు, వాడికి ఏం తెలుసు అని. ఇప్పటి వరకు చాలా తక్కువ చోట్ల జనసేనకి బేస్మెంట్ ఉంది. అంటే విలేజెస్లో ఉన్న ప్రోగ్రామ్స్ చేయడం చాలా తక్కువ జరిగేది, ఇప్పుడు మొదలెట్టింది. రీసెంట్గా నేను విన్నది కూడా ఏంటంటే, మీకు కావాల్సింది కూడా అదే కదా. అంటే ఇప్పుడు రాజకీయాలకే పవన్ కళ్యాణ్ గారు అవసరం ఉందన్నారు కాబట్టి మీకు కావాల్సింది కూడా అదే కదా. మరి మాకు కావాల్సింది అదే అండి. నేనేమంటున్నానంటే, జరిగిన కుట్ర ఏంటంటే, ఈయన పూర్తిగా ఈ 2 వర్గాలు విడిపోతే బై ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ గెలవరు అనే థాట్తో స్టార్ట్ చేశారు. బట్ ఏంటంటే ఈయన ప్రూవ్ చేస్తూ వస్తున్నాడు, రోడ్స్ వేయడం. ఎప్పుడు ఒక్క రాజకీయ నాయకుడు కూడా వెళ్ళని ప్లేస్లో వెళ్ళి 1 నైట్ స్టే చేయడం. ఒక ఊరు మొత్తానికి ఏ రాజకీయ నాయకుడు ఇప్పుడు వాళ్ళ కాళ్ళు చెప్పులు లేకుండా నడుస్తున్నారు. ఈయనకేంటి? అరే ఫండ్స్ వస్తాయి, పెన్షన్స్ వస్తాయి, లేకుంటే ఇంకేదో స్కీమ్స్ ఇస్తున్నారు, సో నేను ఎందుకు చేయాలి అనే ఆలోచన రాలేదు ఆయనకి. వాళ్ళ బాధ నా బాధ అనుకొని ఫీల్ అయ్యి నియర్లీ 300-400 మెంబర్స్కి స్పెషల్గా చేయించి మరీ చెప్పల్సి పంపించారు. సో ఇది ఆయన మానవీయ కోణాన్ని కూడా చూపిస్తుంది. ఎస్, ప్రతిదీ ఇప్పుడు నెగిటివ్గా తీసుకోవడానికి వేసే ప్రతి బాణం తిరిగి వెళ్ళి వాళ్ళకే గుచ్చుకుంటుంది కాబట్టి తగ్గించారు. రీసెంట్గా సనాతన ధర్మం గురించి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉండే వ్యక్తికి తమిళనాడుకి వెళ్ళి అన్నామలై
ఇది జరిగింది ప్రోగ్రామ్, దాంట్లో వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని తమిళనాడు వాళ్ళతో కూడా మాట్లాడిచ్చారు. ఎవరికైతే ఇక్కడ అపోజిషన్ పార్టీస్ వాళ్ళకి రిలేషన్ ఉండదో అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడిచ్చారు. ఇలా అంటే పొలిటికల్గా ఇది జరుగుతూనే ఉండదు. బట్ ఈయన మేము చేసే కుట్ర ఏంటంటే ఒంటరి చేయాలని చూస్తున్నారు చాలామంది. అందరు ఉన్నారు కదా, మీకంటే ఎక్కువ అభిమాన సైనికులు ఎక్కడ పొలిటికల్లో అది నడవదు కదా.